4-5 రోజుల ముందుగా మా ఇంట్లో చిన్న సైజు హోటల్లా రకరకాల వంటకాలు వండాల్సి వచ్చింది. నేను లేకపోతే మా ఆయన కన్నా కూడా పిల్లలు సరిగ్గా తింటారో లేదో అన్న ఆందోళన ఎక్కువైంది. వేపుళ్ళు, రోటి పచ్చళ్ళు, పొడులు, పిండి వంటలు ఇవన్నీ బాగా చక్కగా వండి ఫ్రిడ్జ్ నిండా నింపేశాను. మొక్కలకి నీళ్లు పోసే బాధ్యత పనమ్మాయితో పాటు మా పెద్దమ్మాయికి అప్పగించాను. దోశలకి, ఇడ్లీలకి పిండి రుబ్బేసి పెట్టేశాను. ఏం తింటారో, అసలు ఎలా ఉంటారో అని నాకు చాలా దిగులేసిందండి. నా కంగారే గాని జైలు తలుపులు తెరిచేసి జైలర్ వెళ్లిపోతే ఎలా ఖైదీలు ఆనందపడిపోతారో అలా మా ఆయన పిల్లలు ఆనందపడటం నేను గమనించకపోలేదండి. సరే, ఈ కార్యక్రమం చూసండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి మనతో ఉన్నారు లలిత సహస్ర. మరి తను ఏ వంటకం మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం, అలాగే తను పరిచయం చేసుకుందాం. హలో సహస్ర. హలో అండి. సహస్ర, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోయర్ ట్యాంక్మెంట్ నుంచి వచ్చానండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో ఈ రోజు మీ ముందు దహీ పూరి కార చేయడానికి వచ్చాను. దహీ పూరి కార, ఓ కొంచెం డిఫరెంట్ గా వినిపిస్తుందండి ఆ పేరు కూడా. సో మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా? తప్పకుండా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, బొంబాయి పిండి, కారం పూస, గోధుమ పిండి, చింతపండు రసం, ఉల్లిపాయలు, పెరుగు, షుగర్, ఉప్పు, చాట్ మసాలా, కారం, అలాగే ఆలు. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా సహస్ర, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? గోధుమ పిండి, బొంబాయి పిండి ఇవి రెండు కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ కలిపి తీసుకొచ్చాను. సో దీన్ని ఇప్పుడు పూరీలాగా చేసుకుందాం. అంటే ఇంకా మామూలుగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పూరి ఎలా చేసుకుంటాం అలా మనం ఇంట్లో పూరి చపాతి చేసుకుంటాం కదా, సో అదే విధంగా చేసుకోవాలి. ఇది అంటే సైజ్ ఏమైనా ఉంటుందా, పెద్దగా చిన్నగా? లేదు, మనం పూరిలా చేసుకుని సైజు కట్ చేసుకోవాలండి. ఓకే ఓకే, మళ్ళీ కట్ చేసుకోవాలి. మరి కంప్లీట్ అయిందండి పూరి చేయడం? ఒక్కసారి ప్లేట్. ఎన్ని పూరీలు చేసుకోవాలి ఇలా? మన ఇష్టం, ఎన్ని తినాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో పూరీలు మొత్తం కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్లేట్లో తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ పూరీలు చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేయడానికి నీట్గా రాదు కదా, సో గ్లాస్ తోని షేప్ కట్ తీసుకున్నాం. ఓకే, సో అంటే ఈ సైజు పూరీలో చేసుకోవాలా? మన ఇష్టం, ఏ సైజ్ అయినా చేసుకో. సో మనం చేసుకొని పెట్టుకున్న పూరీలు అనేవి కూడా చిన్న చిన్న పూరీలాగా చేసేసుకోవాలి. ఓకే, అయిపోయినాయండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేసేస్తానండి. ఓకే, సో మనం పూరీలు వేసుకోవాలి అంటే ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా. అవును. సో మరి ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చేసుకున్న పూరీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. రెండు వేసుకుంటే కాలవు సరిగ్గా. ఓకే, సో అన్నిటిని కూడా ఇలా పూరీలాగా చేసేసుకోవాలి. ఓకే ఓకే, సో మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలా? ఆపేసాను. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పదార్థాలన్నీ కూడా ఇందులో స్టఫ్ చేయాలా? ఇప్పుడు ఈ పూరీలలో ఇవన్నీ స్టఫ్ చేయాలండి. దానికన్నా ముందు పెరుగు తీసుకున్నాం కదా, పెరుగులో షుగర్, చింతపండు రసంలో కూడా షుగర్ కలుపుకోవాలి. ఓకే, అంటే ఇది ముందే కలుపుకొని పెట్టుకోవాలా? ముందు ఒక 5 minutes 10 minutes ముందు కలుపుకుంటే మొత్తం కరిగిపోతుంది. ఓకే,
సో మనం పూరి చేసుకున్న తర్వాత ఆల్రెడీ పెరుగు అలాగే చింతపండు రసం తీసుకున్నాం కదా, ఈ పెరుగులో ఒక 5 minutes ముందు చక్కెర అలాగే చింతపండు రసంలో కూడా చక్కెర కలిపి పెట్టుకుంటే కరిగిపోతుంది. సో ఆ తర్వాత మనం యూస్ చేయడానికి బాగుంటుంది. ఈ పూరి ఉంది కదా, ఇప్పుడు దీని మధ్యలో హోల్ చేసుకోవాలండి. ఓకే, సో అంటే మనం స్టఫ్ చేయాలి కాబట్టి హోల్ చేసుకుంటే స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్నిట్లో ఆలు తీసుకున్నాం కదా, ఉడకబెట్టిన ఆలు, ఉప్పు, కారం, చాట్ మసాలా 3 మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆలు వేసుకోవాలండి. సో ఉడకబెట్టిన ఆలులో ఉప్పు, కారం, చాట్ మసాలా కలిపేసుకొని పెట్టుకుంటే మనం స్టఫ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆలు స్టఫ్ చేసేసావు కదా, తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా నెక్స్ట్ దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చింతపండు పోసుకోవాలండి. చింతపండు రసం, పెరుగు. పెరుగు చల్లదానికి చాలా మంచిది. సో దాని గురించి ఎక్కువ వేసుకున్నా కూడా నష్టం లేదు. ఓకే, ఆ తర్వాత కారం అండి, మన ఇష్టం, మన ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా దొరుకుతుంది కార. సో ఈ కార కూడా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. దహీ పూరి కార రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో దహీ పూరి కార రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్ గా చేసేసింది సహస్ర. మనం ఎప్పుడు బయట చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఇంట్లో కూడా ఎలా చేసుకోవచ్చో చాలా చక్కగా చూపించింది. సో మరి ఈ టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దహీ పూరి కార తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి పిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం పూస, ఆలు, పెరుగు, చింతపండు రసం, చాట్ మసాలా, చక్కెర, ఉప్పు, కారం, నూనె. దహీ పూరి కార తయారు చేసే విధానం: గోధుమ పిండి, బొంబాయి పిండిని కలిపి పూరి పిండిలా కలుపుకొని చిన్న చిన్న పూరిలాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి ఉంచి నూనె పోసి బాగా మరగనివ్వాలి. మరిగిన నూనెలో ముందుగా చేసి పెట్టుకున్న పూరిని పొంగేలాగా డీప్ ఫ్రై చేయాలి. తర్వాత పెరుగు, చింతపండు రసంలో చక్కెర వేసి కరిగించాలి. ఇప్పుడు ఫ్రై చేసిన పూరికి హోల్ చేసి అందులో ఆలు చాట్ మసాలా మిశ్రమం, చింతపండు రసం, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కారం పూస స్టఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే దహీ పూరి కార రెడీ. దహీ పూరి కార తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. సో మరి దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. వావ్ సహస్ర, నిజంగా చాలా బాగుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంది. బయటికి వెళ్ళి తినలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అని కూడా అనుకుంటారు. సో తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. సహస్ర, మరి ఇంత మంచి ఐటమ్ ఈరోజు మా సకలకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీకి మీకు కూడా చాలా ధన్యవాదాలు. సో సకలు, ఇదండి ఇవాళ వంటల సందడి. మరి మీరు కూడా మీకు తెలిసిన వంటని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నంబర్ 04023256540కి ఫోన్ చేసి మీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సకలు, చూసారు కదా ఇవాళ వంటల సందడిని. మరి రేపటి వంటల సందడిలో మరోసారి కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.